అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, న్యూస్ బుల్లెట్ ఎడిటర్. అయితే మొన్న జరిగినటువంటి విషయం పైన నేను ఒక 2 నిమిషాలు సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని లక్నోకి సంబంధించిన ఒక సాధారణ బాలుడు తన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సమాజంలో ఉన్నటువంటి విషయాలపైన ఆసక్తితో ఆ సమస్యల పరిష్కారం కోసము తన వీడియోలని అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలపైన రాజకీయ నాయకులు, అధికారులు ఆ బాలుడి యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక ఆ 14 సంవత్సరాల సాధారణ బాలుడి పైన కేసు నమోదు చేయడం జరిగినది. అంటే ఒక మంచిని ప్రశ్నిస్తే సమాజంలో ఏ విధంగా ఉంటుందో నాయకులకి, అధికారులకు ఒక భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితిని కల్పించాడు ఆ సాధారణ బాలుడు. 14 సంవత్సరాల బాలుడు అంటే ఆ అబ్బాయి చదివేటువంటి క్లాసు 6 అయితే 7th క్లాస్ చదివేటువంటి ఒక బాలుడికి ఎంత అసామాన్యమైనటువంటి పరిజ్ఞానంతో, తన పదునైనటువంటి వాక్చాతుర్యంతో ప్రజలకి సంబంధించినటువంటి విషయాలపైన నాయకులకు ప్రశ్నలు సంధిస్తే ఆ బాలుడికి వేసినటువంటి ప్రశ్నలకి పాలకులే భయపడిపోయారు, పరిగెత్తిపోయారు. అంటే ఈ విషయం పైన చాలా సిగ్గుచేటైన విషయం. ప్రజలు కూడా ఇలాంటి విషయాలపైన ప్రశ్నించేటువంటి తత్వం ఎప్పుడైతే వస్తూ ఉందో, ప్రజలు, పాలకులకి, అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం కూడా ఉంది. ఒక సాధారణమైనటువంటి బాలుడికి అంత పరిజ్ఞానంతో పాలకులను ప్రశ్నిస్తూ ఉంటే ఆ పదునైనటువంటి ప్రశ్నలకి భయపడిపోయి సమాధానం కూడా చెప్పుకోలేనటువంటి స్థాయిలో పాలకులు దిగజారిపోయారు. ఆ బాలుడు వేసినటువంటి ప్రశ్నలకి పారిపోయారనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో ప్రజలు కూడా ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించడం నేర్చుకుంటారో పాలకులలో మార్పు వస్తూ ఉంది. ఆ మార్పు రావాలంటే పాలకులను పాలకులుగా మార్చాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉంది. సో గైస్, అందరూ కూడా ఈ విషయాలపైన చైతన్యం కావాలని నేను కోరుకుంటున్నాను.